బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. విశాఖ సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో క్యూ లైన్ సమీపంలో భారీ కొడగులింది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో 8 మంది వరకు మృతి చెందారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. క్షతగాత్రులను విశాఖ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గోడ కూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు. గాయపడ్డ వారికి 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. లేదు, ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. ఇక సింహాచలం ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలిసివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక సింహాచలం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. సింహాచలం దుర్ఘటన దురదృష్టకరమని అన్నారు. సింహాచలంలో గోడ కూలడంతో క్యూ లైన్లో ఉన్న 8 మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారని అన్నారు. మరి ఆ గోడ అమాంతం ఏదైతే కూల్ అయినా వేసుకున్న భక్తులపై పడడం అయితే జరిగింది. భక్తులపై పడిన తర్వాత ఈ ప్రదేశంలో ఉన్న సుమారు 7 భక్తులు సంఘటన స్థలంలో మృతి చెందగా మరో భక్తులు అయితే హాస్పిటల్లో చికిత్స మృతి చెందినట్టు మరో 3 క్షతగాత్రులు అయితే ప్రస్తుతం సింహాచలం ఘటనపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా 300 రూపాయల టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు జగన్. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు, లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల అంటే మనం చూసుకోవచ్చు, ఈ ప్రమాదానికి సంబంధించి చనిపోయిన వరకు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇంకా ముందు ఏం జరగనుంది, అసలు ఎంతమంది మరణించారు, అలాగే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, సింహాచలంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అంశాల్లో ముందు గాయపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగంతో ముఖ్యమంత్రి ఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న వెంటనే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్లో ఆయన అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక మృతి చెందినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారంతో పాటుగా గాయపడినటువంటి వాళ్ళకి 3 లక్షల రూపాయలు పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక అదేవిధంగా గాయపడినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మృతి చెందినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవాదాయ శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయటం, అదేవిధంగా సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే సింహాచలంకు సంబంధించినటువంటి ఘటన పైన ఇప్పటికే ఆయన ప్రతి గంటకి కూడా అధికార యంత్రాంగంతో సంప్రదింపులు చేస్తున్నారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా బాధిత కుటుంబాలకి అండగా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం, రెవెన్యూకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆదుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉదయం సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రులతో పాటు ఆనం డోలా బాలవీరాంజనేయులు, హోంమంత్రి అనిత అనగాని సత్యప్రసాద్తో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. ఎంపీ భరత్ కూడా జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఘటనకి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, భారీగా కురిసినటువంటి వర్షానికి సంబంధించి జరిగినటువంటి ప్రమాదం కావడంతో ఈ ప్రమాదానికి ప్రకృతి విపత్తు కింద జరిగినటువంటి ప్రమాదం సమయం జరిగిన తర్వాత వెంటనే హోంమంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి బాధితులకు సహాయక చర్యలు అందించడం, మృతుల కుటుంబాలను ఓదార్చేటువంటి ప్రయత్నం చేయడం, జరిగినటువంటి సహాయక చర్యల్లో కూడా వెంటనే పాల్గొనేటువంటి క్రమంలో భాగంగా హోంమంత్రితో పాటుగా జిల్లా మంత్రులు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కూడా సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో మాట్లాడుతూ వచ్చారు. ఇక ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, అదేవిధంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశంపైన అధికారులతో సంప్రదింపులు జరిపి కారణాలకు సంబంధించినటువంటి అంశాలపైన అధికారుల నుంచి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడటం, అదేవిధంగా క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. సోని, ఇంతవరకు మరి వాళ్ళ చనిపోయిన మృతుల కుటుంబాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా? అలాగే ఏమైనా వాళ్ళకి తెలిసిందా విషయం? మృతి చెందినటువంటి కుటుంబాలకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం కోసం అధికారులు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. గాయపడినటువంటి వాళ్ళని ఆసుపత్రిలో చికిత్స అందించడం, అదేవిధంగా మృతి చెందినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు, మృతుల్లో ముగ్గురిని గుర్తించినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అదేవిధంగా మృతి చెందినటువంటి వారిలో ఎడ్ల వెంకట్రావు 45 సంవత్సరాలు, అదేవిధంగా దుర్గా స్వామినాయుడు 33 సంవత్సరాలు, మణికంఠ ఈశ్వర్ 28 సంవత్సరాలుగా ప్రాథమికంగా ముగ్గురిని గుర్తించారు. ఈ మేరకు ఆయా కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించినట్టుగా అధికార యంత్రాంగం నుంచి సమాచారం అందుతుంది. అందులో భాగంగానే సింహాచలంకి సంబంధించినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి అంశంపైన అటు మంత్రులు గొట్టిపాటి, కొల్లు రవీంద్రతో పాటుగా గుమ్మడి సంజారాణి, మండిపల్లి రాంప్రసాద్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశంపైన అధికారుల యంత్రాంగంతో మాట్లాడటం, అదేవిధంగా శాఖల వారీగా ఉన్నటువంటి సహాయక చర్యలు ఏవైతే తీసుకోవాలో వాటన్నిటిపైన కూడా దృష్టి. ఘటన తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి యంత్రాంగం, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే మృతి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి మార్చికి తరలించడం, గాయపడినటువంటి వాళ్ళు మెరుగైనటువంటి చికిత్స అందించేటువంటి పనుల్లో ప్రస్తుతం యంత్రాంగం బిజీగా ఉంది. జరిగిన ఘటన పైన అటు ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మరి కాసేపట్లోనే ఈ మృతులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా ముగ్గురు వివరాలు గుర్తించారు, వారి పేర్లను గుర్తించారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. మిగిలినటువంటి వాళ్ళ వివరాలు కూడా అధికారులు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సోని, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్.